హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చి, మన కుక్కర్ని రెగ్యులర్గా వాడుతూ ఉన్నప్పుడు కుక్కర్ని నీట్గా క్లీన్ చేసుకుంటాం. కానీ ఈ కుక్కర్ మూతని మాత్రం ఈ లోపల ఈ హోల్స్ దగ్గర అయితే రెగ్యులర్గా క్లీన్ చేయం కదండి. అలా క్లీన్ చేయకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దాంట్లో డస్ట్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల కుక్కర్ అనేది మనకి సరిగ్గా వర్క్ అవ్వదు. అంటే కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు ఆ విజిల్ దగ్గర నుంచి వాటర్ మొత్తం మూత అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా. సో దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. దీనికోసం ఏంటంటే సూదిలో దారం గుచ్చుకుని ఈ కుక్కర్ మూతకి చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదండి. ఇలా ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి ఇలా సూదిని ఈ విధంగా లాగితే కనుక దారంతో పాటు ఆ హోల్స్లో ఏమైనా ఫుడ్ పార్టికల్స్ లాంటివి ఏమైనా ఉంటే కనుక నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ హోల్స్ అన్నిటి నుంచి కూడా సూదిని ఈ విధంగా దారంతో లాగితే కనుక చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, మన ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటాం కదండి. ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు వైర్ని అయితే కిందకి అలాగే వదిలేస్తూ ఉంటాము. అలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ వైర్ పట్టుకుని లాగుతూ ఉంటారు, లేకపోతే ఆ వైర్ని నోట్లో పెట్టుకోవచ్చు. అదొక పెద్ద ప్రాబ్లంగా మారుతుంది కదండి. సో దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో క్లాత్స్కి పెట్టే క్లిప్స్ అయితే ఉంటాయి కదండి. ఇలా ఒక క్లిప్ని అయితే తీసుకోండి. అలాగే డబుల్ సైడెడ్ టేప్ని చిన్న ముక్కనైతే కట్ చేసుకుని ఈ క్లిప్కి అయితే ఈ విధంగా అంటించుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఉన్న స్టిక్కర్ అయితే తీసేసేయండి. ఇలా తీసిన తర్వాత మనం ఛార్జరు ఎక్కడ పెడుతున్నామో అదే ప్లేస్లో ఛార్జర్ పక్కనే ఏదో ఒక ప్లేస్ ఉంటుంది కదండి. ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ వైర్ను మొత్తం కూడా ఈ క్లిప్కి పైనుంచి కిందికి ఈ విధంగా చుట్టుకోవాలి. మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత వైర్ని కిందికి అలాగే వదిలేయకుండా ఈ విధంగా చుట్టుకుని పెట్టుకుంటే కనుక చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది, ఛార్జరు పాడవదు. సో పిల్లలతో కూడా మనకి ఎటువంటి సమస్య ఉండదు. ఈ టిప్ మీకు నచ్చితే కనుక ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, మన ఇంట్లో బెల్ట్స్ అయితే ఉంటాయి కదండి. ఇవి కొన్ని రోజులు వాడిన తర్వాత పాడైపోతూ ఉంటాయి. అటువంటి బెల్ట్స్ని అయితే మనం పాడేస్తూ ఉంటాం కదా. అలా పడేయవలసిన అవసరం లేకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఈ బెల్ట్ పొడవుగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని, అంటే హోల్స్ లేని భాగం ఉంది కదా పై భాగం, ఆ భాగాన్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత, అంటే వేసుకున్న పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు, నేనైతే బెల్ట్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసాను. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా మేక్కి ఈ విధంగా తగిలించేసుకోండి. ఇలా తగిలించుకున్న తర్వాత మనం బట్టలు పెట్టుకునే హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి. ఈ హ్యాంగింగ్స్ని అయితే ఈ విధంగా బెల్ట్కి హోల్స్ అయితే ఉన్నాయి కదా, ఈ హోల్స్లో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని హ్యాంగింగ్స్ కావాలితే అన్ని హ్యాంగింగ్స్ ఈ విధంగా తగిలించుకోవచ్చండి. మన ఇంట్లో ఇలా చున్నీలు కానీ, స్కార్ఫ్స్ కానీ, లేదా కర్చీఫ్స్ కానీ ఏవైనా సరే ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఇంట్లో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా చాలా తక్కువ ప్లేస్లో మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న క్లాత్స్ని అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి, మన ఇంట్లో ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదా స్కూల్ బ్యాగ్స్ కానీ ఉన్న జిప్స్ అయితే అప్పుడప్పుడు ఇరిగిపోతాయి కదండి. అటువంటప్పుడు ఈ విధంగానే చేత్తో పెట్టుకోవడం వలన వేళ్ళు అయ్యి నొప్పులు పడతాయి, మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. దానికోసం అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఉన్న ఇలాంటి పిన్నీస్ ఒకటి తీసుకుని ఈ జిప్లో ఉన్న హోల్ అయితే పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని మనం హ్యాపీగా అయితే యూస్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఈ టిప్ అయితే ఎంత బాగా వర్కౌట్ అవుతుందో. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి, మనం ఇంట్లో ఇటువంటి బాక్సులను అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. అంటే పిల్లలకి లంచ్ పెట్టినప్పుడు వీటిలో కర్రీస్ వేయడం కానీ లేదా స్నాక్స్ లాంటివి వేయడం కానీ చేస్తూ ఉంటాం కదా. వాళ్ళు తిరిగి ఇంటికి తెచ్చిన తర్వాత ఈ బాక్సుల్ని దీనికి ఉన్న రబ్బర్ తీయకుండా ఇలాగే వాష్ చేస్తూ ఉంటాము. అలా చేయకూడదండి. దీనికి ఉన్న రబ్బర్ తీసేసి క్లీన్ చేసుకోవాలి. లేకపోతే కనుక రబ్బర్ అడుగున మురికి చేరిపోయి పిల్లలు తినే ఫుడ్లోకి ఇది కలిసిపోతుంది. దానివలన వాళ్ళకి హెల్త్ పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఈ విధంగా క్లీన్ చేసుకుని ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత దీనికి ఉన్న రబ్బర్ని అయితే పెట్టేసుకోవాలి. ఇంతేనండి. నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.